ఇవాళ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగానికి చట్టాలకు కట్టుబడి పనిచేయటం లేదనేది మనకందరికీ తెలుసు. రాజ్యాంగం అంటే కొంత డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ రాజ్యాంగంలో చెప్పినట్టుగా ఈ దేశంలో ఆస్తుల కేంద్రీకరణ జరగకూడదు, సంపద కేంద్రీకరణ జరగకూడదు. ఆర్టికల్ 38 39లో ఇది చెప్తే ఇవాళ ఆదాని అంబానీలకు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీ ఆదాని అంబానీల అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళు ఇచ్చిన చందాల మీద ఎలక్షన్లో గెలుస్తూ ఎలా వీళ్ళు చందాలు ఇచ్చారు కాబట్టి దేశ సంపదను వాళ్ళకి అప్పచెప్పు, ముడుపులు చందాలు అన్ని రకాల అంటే ఈ రకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో ఉండే హక్కులకు వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అందుకే ఇప్పుడు సార్ అన్నాడు మనకు ఎన్ని డిఫరెన్స్ ఉన్నా కూడా రాజ్యాంగ హక్కులు అనండి రాజ్యాంగం అనండి కాపాడుకోవడం అనేది ప్రస్తుత దశలో ఒక ప్రోగ్రెసివ్ స్టెప్. మరి అంత కేంద్రీకరణ జరిగినప్పుడు ఎందుకు జరుగుతుంది అని అంటే అందరికీ తెలుసు, మనం అందరం అంటే 1,00,000 కోట్లు కూడా లేని ఆదాని 15 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు మోడీ కాలం ఎట్లా సంపాదిస్తారండి ఇన్ని కోట్లు? అంటే రెండు రకాలుగా, ఒకవైపు కార్పొరేటీకరణ, ఇంకొక వైపు ఆ కార్పొరేటీకరణను ప్రశ్నించకుండా ఉండటానికి మనువాదం ఒకటి దొరికింది ఈ దేశంలో. ఏదైనా కూడా నీ కర్మ అట్లాగే నడుస్తుంది అది. ఈ రెండింటిని వ్యతిరేకించిన ఎవరినైనా కూడా ఇవాళ అంటే ఇది ఒక మోడల్, ఇది మోడల్ ఆఫ్ గవర్నెన్స్, పాలక వర్గాల నీతి. ఈ నీతిని వ్యతిరేకించిన ఎవరైనా కూడా అంతకుముందు అన్నట్టు ఏకీభవించని వాళ్ళ పీక నొక్కడమే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సిద్ధాంతం. ఈ సిద్ధాంతం అంటే మేము అన్నది మీరు వ్యతిరేకించకూడదు. అందుకోసమే ఇవాళ కోదండరాం సార్ పోయేటప్పుడు అంటున్నాడు అర్బన్ నక్సల్స్ ఇవాళ గౌరవప్రదమైన పదం అయిపోయింది మనకని. అంటే ఇవాళ ఏమైపోయిందంటే ఎన్ఐఏ, నన్ను కూడా ఒకసారి పిలిచింది ఎన్ఐఏ వాళ్ళు పిలిచి మీరు ఒక సంఘానికి చందాలు ఇచ్చారన్నాడు, డొనేషన్స్. ఏం సంఘం అని అడిగితే సంఘం పేరు చెప్పింది. మరి ఆ సంఘం బ్యాన్ అయిందా అండి అన్న. బ్యాన్ కాలేదు. మరి బ్యాన్ కాకుంటే మా స్టూడెంట్స్ ఉంటారు, అక్కడికి వస్తారు, ఏదో చందాలు అడుగుతారు, మేము ఇస్తాం. దానికి మేము స్కూళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు మీరు ఎన్ఐఏ అని అంటే ఎట్లయిపోయిందంటే ఇవాళ వాళ్ళు ఎవరినైనా కూడా అంటే కార్పొరేటీకరణ అనకూడదు, కార్పొరేటైజేషన్ అనే ఒక పాలక నీతిని ప్రశ్నించడం కానీ లేకపోతే ఉద్యమాలు చేయడం కానీ ఇవాళ చేయకూడదనేది అసలు విషయం. ఇక మిగతా అన్ని అప్పుడప్పుడు వస్తున్నాయి, ఏదో ఇన్సిడెంటల్గా ఎన్ఐఏ కేసు ఉందా, ఆ కేసు ఉందా, లేకపోతే మీరు అక్కడ ఏది అక్కడ ఫ్యూనరల్ అటెండ్ చేశారా, అసలు విషయం ఇది. ప్రత్యేకంగా మా అసలైన పార్టీ కానీ రంగారావు గారు కానీ వీటిని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అందుకోసమే సెక్రటరీ మీదనే ఇక ఇంతకుముందు ఎవరో అన్నట్టు ఇక కొడితే నువ్వు కొండనే కొట్టు, ఆ తర్వాత ఏంటంటే అందరూ భయపడతారు. ఆ తర్వాత ప్రత్యేకంగా సమాజంలో ప్రశ్నించకూడదు ఎవరు మేధావులు అనే వాళ్ళు అంటే ఇక సెక్రటరీకే ఇచ్చారు కదా నోటీసులు, ఇక మనదెంత అని మిగతా వాళ్ళందరూ నోరు మూసుకొని ఉండాలని అంటే ఒక రకంగా భయభ్రాంతులను సమాజాన్ని భయభ్రాంతులుగా గురి చేయడానికి రంగారావు గారు ఎలా భయపడలేదు అది వేరే విషయం, కానీ సమాజాన్ని భయపెట్టించాలి. కాబట్టి ఈ సమాజాన్ని భయపెట్టించడానికే ఇటువంటి వాళ్ళ మీద మేము వీళ్ళ మీద కూడా కేసులు పెట్టగలం, వీళ్ళ మీద కూడా మేము నోటీసులు ఇవ్వగలం అని చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకసారి సమాజంలో ఈ ప్రశ్నించడం అని ఆగిపోతే ఒక రకంగా చెప్పాలంటే దట్ ఈస్ ద డెత్ ఆఫ్ ఏ సొసైటీ. ఇక మాట్లాడకుండా ఉండడం అనేది జరిగితే దట్ ఈస్ సక్సెస్ ఆఫ్ ఫ్యాసిజం. ఫ్యాసిజం అనేది సక్సెస్ అనేది అందులోనే దాగి ఉంది. కాబట్టి ఏంటంటే ఇవాళ ఏది అమలు చేయట్లేదు, విద్యా హక్కు అమలు చేయట్లేదు, వాళ్ళు తెచ్చిన విద్యా హక్కే అమలు చేయట్లేదు, వాళ్ళు తెచ్చిన చట్టాలే అమలు చేయట్లేదు. చట్టాలకు వ్యతిరేకంగా ఒక పోలీసులు వీళ్ళే కాదు ప్రభుత్వమే చట్ట వ్యతిరేకం అయిపోయింది. వాళ్ళ రాజ్యమే
చట్ట వ్యతిరేకం అయిపోయింది. కాబట్టి ఏంటంటే ఇటువంటి కేసులకు వ్యతిరేకంగా తప్పకుండా ఒక ఉమ్మడి వేదికనైతే కావాలి. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత ఎక్కువ మందిని వీలైతే మాట్లాడేటోళ్ళు అక్కడెక్కడ కనిపిస్తున్నారు. ఎక్కడ మాట్లాడితే వాళ్ళను కూడా ఇవాళ మనం నోరు మూయించాలని ఒక ప్రయత్నం. ఎలాగూ ఇంతకుముందు అన్నట్టు రేవంత్ రెడ్డి ఏమో అడ్డుపడతలేడు. రేవంత్ రెడ్డి విద్యారంగం మీద ఎన్ఈపి తీసుకొచ్చినా కూడా మేము అమలు చేస్తామంటున్నాడు. అదేమో కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం, విద్య అనేది కాంకరెంట్ లిస్టులో ఉందని కూడా అంటలేరు వాళ్ళు. ఎన్ఈపి ఒక కమిటీ, కేశవరావు కమిటీ ఎట్లా అమలు చేయాలనో ఆయన చెప్తాడు. అంటే ఇట్లా ఒక ఫెడరలిజం కూడా వాళ్ళంతటా వాళ్ళే ధ్వంసం చేసుకుంటూ వాళ్ళు ఎలాగో వ్యతిరేకిస్తలేరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైరెక్ట్గా ఎన్ఐఏ, అసలు ఎన్ఐఏ రద్దు చేయడం ఇంతకుముందు ఏమన్నాడు, ఎన్ఐఏ ఎందుకండి, ఎన్ఐఏ రద్దు కావాలి, ఊపా చట్టాలు రద్దు కావాలి. అటువంటి వాటికి పెద్ద ఎత్తున ఒక ఇంతకుముందు అన్నట్టు ఒక ఐక్య ఉద్యమం మనము అందరం కలిసి నిర్మించాలని, అందులో విద్యా పరిరక్షణ కమిటీగా కానీ నేను వ్యక్తిగా కానీ పాల్గొంటానని మాట ఇస్తూ సెలవు తీసుకుంటాను.